Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today we are going to discuss how to read newspaper. Newspaper article అనేది మనము డిస్కస్ చేయబోతున్నాము. న్యూస్ పేపర్ స్ట్రక్చర్స్ అని తెలుసుకుందాము, చూద్దాము. ఈ ఆర్టికల్లో మనం ఏమైతే చూస్తామో, ఏదైతే నేర్చుకోబోతున్నామో చూద్దాం. సో elderly couple held in fraud case. ఎల్డర్లీ కపుల్ హెల్డ్ ఇన్ ఫ్రాడ్ కేస్. చూడండి, ఇప్పుడు కూడా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అనేవి అంటే హెడ్లైన్స్ అనేవి అంత క్లియర్గా ఉండవు. ఎల్డర్లీ కపుల్ అంటే వృద్ధులు ఉంటారు కదా, వృద్ధులు అంటే వృద్ధ దంపతులు అనే అర్థం, వృద్ధ దంపతులు అని అర్థం. ఎల్డర్లీ కపుల్ హెల్డ్ అంటే హెల్డ్ అంటే ఏంటి, పట్టుకున్నారు అని అర్థం వస్తుంది. హోల్డ్ హెల్డ్ కదా. ఇన్ ఫ్రాడ్ కేస్, ఫ్రాడ్ కేసులో వాళ్ళు పట్టుకున్నారా, దీని అర్థం అదే వస్తుంది కదా, వీళ్ళే యాక్షన్ చేసినట్టు అవుతుంది కదా. సో ఇక్కడ యాక్చువల్గా ఇది ఏంటిది, ఇక్కడ వీళ్ళు రాయాల్సింది ఏంటి అంటే ఎల్డర్లీ కపుల్ సో వర్ హెల్డ్ in fraud case. ఓకేనా. ఎల్డర్లీ కపుల్ హెల్డ్ ఇన్ ఫ్రాడ్ కేస్ అంటే వీళ్ళు చేసినట్టు అయిపోతుంది కదా. ఎల్డర్లీ కపుల్ హెల్డ్ అంటే వాళ్ళు పట్టుకున్నట్టు అయిపోతుంది కదా, వాళ్ళని పట్టుకున్నారు అంటే వాళ్ళు పట్టువేయబడ్డారు, వాళ్ళని పట్టుకున్నారు ఒక ఫ్రాడ్ కేసులో. ఇన్ ఫ్రాడ్ కేస్ అని చెప్పాలి, ఇన్ ఫ్రాడ్ కేస్ అని చెప్పారు. ఓకే. సో అండ్ హైదరాబాద్ అండ్ ఎల్డర్లీ కపుల్ కామా పెట్టారు, నారాయణ రెడ్డి అండ్ మాధవి, సో కామా పెట్టారు. అండ్ ఎల్డర్లీ కపుల్ నారాయణ రెడ్డి అండ్ మాధవి, వీళ్ళిద్దరూ ఆ వృద్ధ దంపతులు హ్యావ్ రిపోర్టెడ్లీ బీన్ detained by the police in connection with an alleged, చూడండి, ఫ్రాడ్ కేస్. అనాలజెడ్ ఫ్రాడ్ కేస్ ఇందాక మనం ఎలా అన్నామో ఆ ఫ్రాడ్ కేస్ అన్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్టికల్ పెట్టారు, ఇందాక ఆర్టికల్ పెట్టలేదు. అంటే క్లియర్గా ఉండవు హెడ్లైన్స్ అనేవి అనే విషయం మనకు అర్థమైంది కదా. సో అండ్ ఎల్డర్లీ కపుల్ అంటే వృద్ధ దంపతులు నారాయణ రెడ్డి అండ్ మాధవి, సో కామా పెట్టారు. సో హ్యావ్ రిపోర్టెడ్లీ బీన్ డిటైన్డ్ బై ద పోలీస్. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వాళ్ళ పేర్లు చెప్పారు. ఇది చూడండి, ఎల్డర్లీ కపుల్ హ్యావ్ రిపోర్టెడ్లీ బీన్ డిటైన్డ్ బై ద పోలీస్ అంటే వాళ్ళు అదుపులోకి తీసుకోబడ్డారు. డిటైన్డ్ అంటే అదుపులోకి తీసుకోవడం. సో అండ్ ఎల్డర్లీ కపుల్ హ్యావ్ రిపోర్టెడ్లీ బీన్ డిటైన్డ్ బై ద పోలీస్. సో వాళ్ళు అదుపులోకి తీసుకోబడ్డారు రిపోర్టెడ్లీ, ఓకే, బై ది పోలీసుల ద్వారా ఇన్ కనెక్షన్ విత్ అన్ అలెజెడ్ ఫ్రాడ్ కేస్. కనెక్షన్ ఏ కనెక్షన్లో, ఇన్ కనెక్షన్ విత్ అన్ అలెజెడ్ ఫ్రాడ్ కేస్, ఒక ఫ్రాడ్ కేసులో. సో వాళ్ళు ఆ కనెక్షన్ ఉందని వాళ్ళకి, సో వాళ్ళు అదుపులోకి తీసుకోబడ్డారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇన్వాల్వింగ్ దేర్ సన్, ఎవరైతే వాళ్ళ సన్ ఉన్నారో ఆ ఇన్వాల్వ్ అయిన కేసులో వీళ్ళకి కనెక్షన్ ఉందని దాంట్లో, సో వాళ్ళని అదుపులోకి తీసుకోబడ్డారు. ఇప్పుడు అర్థమవుతుందా? హ్యావ్ రిపోర్టెడ్లీ బీన్ డిటైన్డ్ బై ది పోలీస్ ఇన్ కనెక్షన్ విత్ అన్ అలెజెడ్ చూడండి, ఇది ఒక యాడ్జెక్టివ్. ఫ్రాడ్ కేస్ ఇది మొత్తం ఒక నౌన్ ఫ్రేజ్ అయింది, అందుకనే ఒక డిటర్మినెంట్ పెట్టారు. బట్ ఓవెల్ సౌండ్ చేయడం వల్ల అన్ అలెజెడ్ ఫ్రాడ్ కేస్ అని చెప్పారు ఇక్కడ. అర్థమవుతుందా? ఇన్వాల్వింగ్ ద సన్, వాళ్ళ సన్ ఇన్వాల్వ్ అయిన కేసులో. ద సన్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ చీటింగ్ పీపుల్ అంటే వాళ్ళ సన్ ఉంటాడు కదా, అక్యూజ్డ్, అతను ఒక నిందితుడు. దేంట్లో? ఆఫ్ చీటింగ్ పీపుల్. సో చీటింగ్ పీపుల్ బై కలెక్టింగ్ మనీ. సో చీట్ చేయడంలో ఒక నిందితుడు ఆ కేసులో. చీటింగ్ పీపుల్ బై కలెక్టింగ్ మనీ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ ఫైండింగ్ దెమ్ జాబ్స్. జాబులు ఇప్పిస్తానని సో మనీ కలెక్ట్ చేశాడు, చీట్ చేశాడు. సో ఆ కేసులో అతను ఒక నిందితుడు అని అర్థం. ద సన్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ చీటింగ్ పీపుల్ బై కలెక్టింగ్ మనీ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ ఫైండింగ్ దెమ్ జాబ్స్. దీని అర్థం ఏంటి? ద సన్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ చీటింగ్, ఆ చీటింగ్ యొక్క అక్యూజ్డ్ పీపుల్, చీటింగ్ పీపుల్
చీటింగ్ని చేశాడు, పీపుల్ని చీట్ చేశాడు బై కలెక్టింగ్ మనీ కలెక్ట్ చేస్తూ, బై కలెక్టింగ్ మనీ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ ఫైండింగ్ దెమ్ జాబ్లు ఇప్పిస్తానని చెప్పి అతను వాళ్ళని చీట్ చేశాడు. హీఈస్ కరెంట్లీ ఎట్ లార్జ్ చూడండి, హీఈస్ కరెంట్లీ ఎట్ లార్జ్ అనేది ఒక యాడ్జెక్టివ్. ఎట్ లార్జ్ అనే మీనింగ్ ఏంటి? అతను పరారీలో ఉన్నాడు, ఎస్కేప్లో ఉన్నాడు. ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్, హీఈస్ కరెంట్లీ ఎట్ లార్జ్. అతను ప్రస్తుతము పరారీలో ఉన్నాడు. అర్థమవుతుందా గైస్? సో స్టేట్ ఆఫ్ బీయింగ్, పరారీలో ఉండడం అనేది ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్. కరెంట్లీ ప్రస్తుతము. సో యాడ్జెక్టివ్ మీకు ఎలా తెలిసిందండి ఇది ఒక యాడ్జెక్టివ్ అంటే? చూడండి, అక్కడ ఏమీ వర్బ్ లేదు కదా, హీ ఈజ్. సో కరెంట్లీ ఎట్ లార్జ్, కరెంట్లీ అనేది ఏంటి? ఒక యాడ్వర్బ్. ఇది ఒక యాడ్జెక్టివ్, డిఫైన్ చేస్తుంది కదా యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ని కూడా. అకార్డింగ్ టు సోర్స్ అంటే సోర్సెస్ ప్రకారం అంటే ఇట్ మే బి ట్రూ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. అది ట్రూ అవ్వవచ్చు బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. వి కాంట్ సే దట్. అకార్డింగ్ టు సోర్సెస్ ద కపుల్ క్లెయిమ్డ్ దట్ దే వర్ కాల్డ్ టు ద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. అంటే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు దాట్ దే వర్ కాల్డ్, పిలువబడ్డారు, టు ద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పిలువబడ్డారు. అండ్ డిటైన్డ్ అంటే వాళ్ళని అదుపులో తీసుకోబడ్డారు. అండ్ దే వర్ డిటైన్, హూ వర్ డిటైన్? దే. సో ద elderly couple were detained without any FIR being filed against them. And they were detained without any FIR being filed against them. వాళ్ళకు FIR అనేది వాళ్ళకి అగెనెస్ట్గా ఏది లేకున్నా కూడా వాళ్ళు అదుపులో తీసుకోబడ్డారు. అది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అర్థమవుతుందా గైస్? దే అలెజెడ్ that they are being wrongfully accused. అంటే తప్పుగా వాళ్ళని అక్యూజ్ చేస్తున్నారు, నిందితులుగా తప్పుగా అక్యూజ్ చేస్తున్నారు అని అర్థం. అంటే నిందిస్తున్నారు. ఆర్ బీయింగ్ రాంగ్ఫుల్లీ అక్యూజ్డ్. దే అలెజెడ్ దాట్ పోలీస్ వర్ ఎట్ టు కన్ఫార్మ్. సో చేయవలసి ఉండెను, వాళ్ళు పోలీసులు ఇంకా ఎట్ టు కన్ఫార్మ్ ఆర్ డినై ద అలిగేషన్స్, చేయవలసి ఉండెను. లెవెల్డ్ బై ద కపుల్. చూడండి, ఇక్కడ పూర్తిగా ఏది లేదు. పోలీస్ వర్ ఎట్ టు కన్ఫార్మ్. ఇప్పుడు ప్రెజెంట్ గురించి అంటే పాస్ట్ టెన్స్ వాళ్ళు యూజ్ చేశారు. వర్ ఎట్ టు కన్ఫార్మ్, వలసి ఉండెను అంటే స్టిల్ దే ఆర్ ఎట్ టు కన్ఫార్మ్ ఆర్ డినై ద అలిగేషన్స్ అనేది డినై చేయవలసి ఉండేను. తర్వాత లెవెల్డ్ బై ద కపుల్. సో ఇక్కడ ఏంటి? అలిగేషన్స్ లెవెల్డ్ బై ది కపుల్. ఇది ఒక పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. దీని ఏమంటారంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. సో యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటే విచ్ వాజ్ లెవెల్డ్ బై ది కపుల్. అలిగేషన్స్ లెవెల్డ్ అంటే ఇది చేస్తుందా? చేయదు కదా. విచ్ వాజ్, చూడండి గైస్, ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే విచ్ వాజ్ లెవెల్డ్ బై ది కపుల్. సో అంటే విచ్ వాజ్ లెవెల్డ్ అంటే ఏం చేయబడింది. ఎయిమ్ ఎట్ క్రిటిసిజం అంటాం కదా. ఎయిమ్ అంటే ఏం చేయబడింది, ఎవరి ద్వారా అయితే ఏం చేయబడిన ఆ మాటలు ఉన్నాయి కదా. సో ఏ మాటలు? అలిగేషన్స్ ఉన్నాయి కదా. ఈ అలిగేషన్స్ అనేది విచ్ వాజ్ లెవెల్డ్ బై ది కపుల్. సో పోలీస్ వర్ ఎట్ టు కన్ఫర్మ్, యాక్చువల్గా ఆర్ ఎట్ టు కన్ఫర్మ్, ఇంకా చేయవలసి ఉండను. అండ్ డినై ది అలిగేషన్స్, వాళ్ళు ఇంకా చేయవలసి ఉంది, కన్ఫర్మ్ చేయవలసి ఉంది లేదా డినై చేయవలసి ఉంది. ఏది? విచ్ వాజ్ లెవెల్డ్ బై ది కపుల్ అంటే విచ్ వాజ్ ట్రిగ్గర్ చేయబడింది, విచ్ వాజ్ ఏం చేయబడింది, ఎవరి ద్వారా అయితే చేయబడిందో ఆ కపుల్ ద్వారా చేయబడిన అలిగేషన్స్ అనేవి వాళ్ళు చేయవలసి ఉంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? So I hope you must have understood this video. So if you are new to here, please subscribe my YouTube channel so that we can upload more videos. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.